విజయలక్ష్మి 9వ తరగతి చదువుతా ఉంది. మన గులాయిల దగ్గర ఉన్నటువంటి బేదంచెర్ల పట్టణంలో బనగానపల్లి రోడ్లో ఉన్నటువంటి కేజీబీవీ పాఠశాలలో 9వ తరగతి చదువుతా ఉంది. బేదంచెర్ల పట్టణంలో గత 4 రోజుల కిందటే కేజీబీవీ పాఠశాలలో ఒక విద్యార్థిని అంబాపురానికి చెందినటువంటి విద్యార్థిని మృతి చెందడం జరిగింది. 4 రోజులు గడవక ముందే మళ్ళీ ఈరోజు విద్యార్థి ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి వార్డన్లు పిల్లల పరిరక్షణ కోసం, పిల్లలకు ఉండేటువంటి వ్యాధులు కానీ పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నటువంటి వాళ్ళు ఏమైపోయారని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏఐసీ విద్యార్థి సంఘంగా ప్రశ్నిస్తా ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక ఎంఆర్ఓ గారికి ఫోన్ చేశాం, రిసీవ్ చేయడం లేదు. స్థానిక ఎంపీడీఓ గారికి ఫోన్ చేశాం, రిసీవ్ చేయడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. అధికారులారా ఒకసారి స్పందించండి. మొన్న మీరందరూ జిల్లా స్థాయి ఉన్నత అధికారులందరూ కూడా వచ్చి హాస్టల్ సందర్శించి హాస్టల్కి వెళ్లి విద్యార్థులకు ధైర్యం చెప్పారు. మళ్ళీ 4 రోజులు గడవకముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తామంటే బేదంచెర్లలో విద్యార్థుల చావులు, విద్యార్థుల ఆకలి కేకులు అన్నిటి కూడా మీరు పరిష్కరించలేరా అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా పాలక ప్రభుత్వము, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించండి. విద్యార్థులతో అక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఏ రకమైనటువంటి భోజనం పెడతా ఉన్నారు, వసతి ఏం ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి స్థానిక డాక్టర్లు ఉన్నారా లేదా అనేది ఒకసారి మీరు విజిట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇప్పటికైనా సరే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భార్గవ్, సిపిఐ మండల కార్యదర్శి, బేదంచెర్ల.